నమస్తే అండి. ఈరోజు నా కిచెన్ గార్డెనింగ్‌లో నాకు దక్కిన అతిపెద్ద సంతోషాన్ని మీతో పంచుకోవడానికి వచ్చాను. చూస్తున్నారుగా మన ఇంటి తోటలో పండించిన ఫ్రెష్ డ్రాగన్ ఫ్రూట్ అండి ఇవి. ఒక మొక్కను నాటి అది పెరిగి కాయలు కాసి వాటిని మనం చేతులతో హార్వెస్ట్ చేస్తూ ఉంటే ఆ ఆనందమే అసలు కోట్లు ఇచ్చినా దొరకదు. ఈరోజు మన తోటలో పండ్లని హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ పండ్లను కోసిన వెంటనే నాకెంతో ముచ్చటేసింది. ఇందులో నుంచి 2 పళ్ళు పక్కన పెట్టుకొని మిగతావి పిల్లల కోసము తీశాను. పిల్లలకు స్కూల్లో స్నాక్స్ టైంలో తినడానికి ఒక 3 పళ్ళను కట్ చేసి బాక్స్‌లో పెట్టి పంపించాను. బయట కొనే ప్రాసెస్ చేసిన స్నాక్స్ కంటే మన కళ్ళ ముందు ఎటువంటి కెమికల్ లేకుండా పెంచి ఆర్గానిక్ ఫ్రూట్‌ని పిల్లలకు ఇవ్వడంతో ఉండే ఆ తృప్తే వేరు కదా! అసలు విషయానికి వస్తే మనం తినేటప్పుడు తెలుస్తుంది అసలైన వ్యత్యాసం. మొన్న మా తాతయ్య కోసము అని బయట మార్కెట్లో 1 కేజీ డ్రాగన్ ఫ్రూట్ కొన్నాను. కేజీకి 3 కాయలు వచ్చాయి. అందులో ఒకటి రిషి తిన్నాడు. సరే టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అని తింటే నిజం చెప్పాలి అంటే అస్సలు బాలేదండి. తింటుంటే అసలు డ్రాగన్ ఫ్రూట్ తిన్న ఫీలింగ్ కూడా రాలేదు. చప్పగా ఉంది అసలు. కానీ ఇప్పుడు మన చెట్టుది కోసుకొని తింటూ ఉంటే అబ్బా ఎంత తియ్యగా ఉందో. ఆ డ్రాగన్ ఫ్రూట్ రెడ్ కలరు, సహజమైన రుచి నాకైతే చాలా బాగా అనిపించింది. సొంతంగా పండించుకొని తింటే వచ్చే తృప్తి ఎలాంటిదో ఈ పండు తింటుంటే అర్థమైంది. అసలు ఎంత అదృష్టం ఉంటే మన చెట్టు పండు మనము ఈ టేస్ట్ చూడగలుగుతాం. మనం ఇంటి ఆవరణంలో లేదా మేడ మీదనో చిన్న స్థలం ఉన్నా సరే కొద్దిగా ఓపికతో మనకు కావాల్సిన పండ్లు కూరగాయలు పండించుకుంటే ఆ ఆరోగ్యమే వేరు, ఆ ఆనందమే వేరు. మీలో ఎంతమందికి ఇలా సొంతంగా పండించినవి తింటున్నప్పుడు ఆ అనుభూతి కలిగింది? కామెంట్స్ తప్పకుండా చేయండి. ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని నా గార్డెనింగ్లో నేను పండించుకున్న విత్తనాలతో కాదు, నేను మీషోలో తీసుకున్నానండి. ఇది మీషోలో తీసుకున్న మొక్క దాదాపు నాకు ఇది 3 ఇయర్స్ 4 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి మొక్క నాకు చాలా బాగా వచ్చింది. 2 ఇయర్స్కి నాకు ఫ్రూటింగ్ అనేది వచ్చింది. చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ నేను పడిన నా సంతోషాన్ని మీకు షేర్ చేయాలనేసి నేను వీడియో మీకు చూపిస్తున్నాను. కానీ ఎంత బాగున్నాయంటే అసలు చాలా బాగున్నాయి ఫ్రూట్స్. అది మనము ఎన్ని బయట కొనుక్కున్నా వేస్టే అండి. ఎన్ని వందలు కేజీలు కొనుక్కున్నా వేస్ట్. మనం సొంతంగా పండించుకొని మనకై మనము తెంపుకొని తింటూ ఉంటే ఆ ఆనందమే వేరు. చూడండి నా గార్డెనింగ్లో ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎంత అసలు కలర్ కూడా చాలా బాగా వచ్చింది. రెడ్ కలరు, సైజు కూడా ఈసారి కొంచెం చిన్నగా వచ్చింది. అయినా పర్లేదు, ఎందుకంటే మన సొంతంగా పండించుకునేది కదా. నాకు సైజు ఎక్కువ అవసరం లేదు, చాలు ఇంత సైజు అయినా చాలు. మనకు మన సంతోషం కోసము చిన్న పండైనా సరే మనం తినే హ్యాపీనెస్సే వేరు. మనతో పాటు మన పిల్లలకు మన ఫ్యామిలీలో అందరికీ ఇస్తుంటే ఒక చెట్టు నాటినామంటే దానికి ఎన్నో విధాలుగా ఉపయోగమే ఉంటుంది కానీ నష్టం అనేది ఉండదండి. మీకు ప్లేస్ గాని ఉంటే ఖచ్చితంగా కొంచెం చిన్న ప్లేస్లో అయినా సరే మొక్కలను పెంచుకోండి. కనీసం ఫ్రూట్ ప్లాంట్లన్నా పెంచుకోండి. ఒక ఫ్రూట్ వేసిండ్రంటే దాని చుట్టుపక్కల ఆకుకూరలు కూరగాయలు వేసుకోవచ్చు. మనకు ఎన్నో విధాలుగా అవకాశాలు ఉన్నాయి కానీ మనం ఉపయోగించుకోవట్లేదు. చూడండి నాకైతే అది పండు తింటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే నాకు అంత హ్యాపీగా అనిపించిందండి. నిజంగా ఇంత అదిగా ఒక్క పండు కూడా తినలేదు. ఎందుకంటే మీతో చూయించడం, మీతో చెప్పుకోవడం కోసమని నేను ఈరోజు ఫ్రూటు నా ఒక్కటి మొత్తంగా తింటున్నాను. లేదంటే అసలు నేను ఇప్పటివరకు అయితే ఒక్క పండు తినలేదు. ఎప్పుడు పిల్లలకి ఇచ్చినదే. టేస్ట్ చూడాలి, మీతో పంచుకోవాలి, అన్నీ చెప్పాలి దీని గురించి దానికోసమని నేను చెప్తున్నాను. దయచేసి ఎవరైనా సరే చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.